చాలా విలువైన వ్యక్తి. వాళ్ళ ఆవిడ ఎత్తుక్కుంటూ ఉంటుంది, తినలేదు, తిరుగుతున్నాడు, ఇంకా రాత్రి రాలేదు అని. నువ్వేం కంగారు పడద్దమ్మా, తన ఒక పని చెప్తే పట్టుదలతో ఒక్కంటి కాలు మీదైనా సరే వెళ్ళి ఆ పని చేసి నిర్వహించడం వల్ల కుల నిర్మూలన సంఘం ఈ రకంగా పచ్చగా నిలబడింది అని నేను అభిప్రాయపడుతున్నాను. దీనికి తోడు వహీద్ మహాశయుడు అంతే. వహీద్ కరెక్ట్ గా నిర్వహిస్తారు. ఎంత స్ట్రెస్ ఉన్నా సరే అక్కడున్న వాతావరణాన్ని అంతా కూడా సమఉజ్జితో చక్కగా నిర్వహించగలిగేటువంటి మాకు అధ్యక్షులు. ఈ రకమైనటువంటి ఇద్దరి కాంబినేషన్ లో మేము అందరం పచ్చగా చల్లగా కొన్ని పళ్ళు తప్పించుకుంటూ ఇలా నిర్వహించగలుగుతున్నాం. దాంట్లో జ్యోతి లాంటి వాళ్ళు ఉండటము, మనకి ప్రభాకరు కానివ్వండి, రఫీ కానివ్వండి, వీళ్ళందరూ ఇలా ఉన్నా ఆడవాళ్ళని కూడా పని చేయించడానికి ఈ సంఘంలో ఆడవాళ్ళు కూడా అందరం కలిసి, మీరు చూశారు కదా ఇందాక, మగవాళ్ళు ఇటు ఇద్దరు ఉంటే మిగతా అందరూ ఆడవాళ్ళే. అట్లా లేడీస్ ని ప్రోత్సహించేటువంటి ఏ సంఘమైనా, ఆడవాళ్ళని కుటుంబంలో ప్రోత్సహించేటువంటి ఏ కుటుంబం అయినా అది అభివృద్ధి చెందుతానటానికి మన సంఘం, మన కొలని సంఘం యొక్క ఉదాహరణ అని చెప్తున్నాను. నేను వేళకి వెళ్ళొచ్చాను, గంటన్నర రావటం, గంటన్నర వెళ్ళటం అంత ప్రయాణం చేసి. కానీ నాకు చాలా నచ్చింది, బాగుంది, కరెక్ట్ కాన్సెప్ట్. మనము ఎవరిళ్లలో వాళ్ళు ఎవరి సంస్కృతిలో వాళ్ళు బ్రతికి తెల్లారుతుంటే అది సంస్కృతిలో మార్పు రాదు. మానవ విలువలు రోజు రోజు దిగజారిపోతాయి. రోజు రోజుకి విలువ కావాలి అని అంటే 200 మంది మధ్యలో ఆటలు, పాటలు, ఎంజాయ్మెంట్, ఆడపిల్లల గౌరవము అన్నీ కూడా అతను నిర్వహించిన నిర్వహణ ఆస్వాదించడం చాలా నాకు బాగా నచ్చింది, చాలా విలువగా అనిపించింది. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అందరూ కూడా, అందరూ 2 రాష్ట్రాల నుంచి. చాలా విలువగా ఉంది. అది కంటిన్యూ చేయండి ప్లీజ్. నా సహకారం కూడా మీకు కావాల్సినప్పుడల్లా నేను అందిస్తాను. ఇది అవసరం సమాజానికి. థ్యాంక్ యూ స్వరాజ్యలక్ష్మి. మనం అందరం ఒకే ఉద్దేశాలు కలిగి ఉన్న వాళ్ళము. ఆ క్రమంలోనే మనం ముందడుగు వేసిన క్రమంలో ఇవాళ ఇంత సక్సెస్ కాగలిగింది. ఎప్పుడూ కూడా మనం అందరం కలిసి కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ పిల్లలు చాలా బ్రైట్ గా ఉంటారు. ఇది జెనెటిక్స్ చెప్తుంది, నేను చెప్తుంది కాదు, శాస్త్రీయంగా నిరూపించబడింది. కాబట్టి పిల్లలు బ్రైట్ గా ఉండాలి అని అంటే, నేను నా కళ్ళతో చూశాను. ఒకే మేనరికాలు చేసుకున్న వాళ్ళ పిల్లల్ని, పిల్లలు పుడితే ఇద్దరు గుడ్డి వాళ్ళగా పుట్టిన వాళ్ళని చూశాను. మానసికంగా స్థిరంగా లేని వాళ్ళని చూశాను. మా కుటుంబంలోనే మాకు ముందు అసలు మా కుటుంబం స్వతంత్రం కంటే ముందు తరం వాళ్ళు ఆస్తులు ఇటు పోవద్దని ఒకే కులంలో పెళ్లిళ్ళు చేసుకోవటం వల్ల నడువులు లేని పిల్లలు పుట్టారు అని మా నాన్న అనేక సార్లు చెప్పారు. నడువులు లేకుండా పిల్లలు. అందువల్ల వాళ్ళు ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీల్లో పనిచేయబట్టి వాళ్ళు, మా నాన్న మా అమ్మ స్వతంత్రం కంటే ముందు కులాంతర వివాహం చేసుకున్నారు. దాని తర్వాత మేమందరం కూడా ఏ రకమైనటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నాము అంటే, ఇప్పుడు 77 ఏళ్ళకి మీ మధ్యలోకి రాగలిగాను అంటే అది మా అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తి నాకు. అంత చక్కటి బ్లడ్. కాబట్టి మానసికంగా కానీ శారీరకంగాని మనం ఆరోగ్యంగా ఉంటే అనేక మార్పులు తేవచ్చు. సూపర్ ప్రపంచాన్నే మనం జయించగలం. కాబట్టి మీరు ఆ దారిలో వెళ్ళాలి అని కోరుకుంటూ, మీరందరూ ఇంత ఓపికగా ఇంత సమయాన్ని కేటాయించి మీరు మనం నేర్చుకున్నది కాకుండా ఇతరులకు కూడా ఇది నేర్పగలిగేటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మన వాళ్ళందరూ చెప్పడం జరిగింది. దాన్ని మనం అంగీకరిద్దాం.